ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారరీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వవసన సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. గోచారరీత్యా చంద్రమంగళ యోగం కన్యారాశిలో సంభవిస్తుంది. కావున ప్రధానంగా కన్యారాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం, మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం సప్తమీక్షణతోటి, మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శనీశ్వరుడిని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. గోచారరీత్యా గ్రహాల యొక్క దృష్టి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం, కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత ప్రధానంగా జూలై 28వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకు వస్తుంటాయి. అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచి ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఇటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా గోచారరీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, గురు చరిత్ర పారాయణం, ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానుడి యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర కానీ మత్స్యకంతి యొక్క చరిత్ర, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది. ప్రధానంగా ఆ కురువంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శంతన మహారాజు చరిత్ర కానీ, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహదోషాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి, ఈ గ్రహదోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు. భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది. భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహుడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి, అష్టవసుల యొక్క ఇతిహాసం ఏంటి, అష్టవసుల యొక్క శాప ఇతిహాసం ఏంటి, ప్రధానంగా ఈ యొక్క వశిష్ఠ మహాముని ఈ అష్టవసులకు ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి, ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా ప్రవచనం లాగా వినడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. ఈ యొక్క మత్స్యగంధికంతా జననం జరిగింది. ప్రధానంగా మత్స్యగంధికంతా కూడా పుట్టాడు. కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఆ ఒక చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వేదవ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం ద్వారా, వ్యాస భగవానుడి యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది, మోక్ష జ్ఞానం లభిస్తుంది. కావున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర పారాయణం కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క
శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, గురు సంబంధిత చరిత్రనంతా కూడా పారాయణ చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ, ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురు కటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈ చంద్రమంగళ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకులకి విశ్వాసన సంవత్సరం జూలై నెల మాసంలో ఫలితాల్లో భాగంగా చంద్రమంగళ యోగం అంతా కూడా 28వ తారీఖు రోజున శ్రావణ మాసంలో అంతా కూడా సంభవిస్తుంది. కావున కన్యా రాశిలో ప్రవేశం చేస్తున్న అంగారకుడు చంద్రుడితో పాటు కలిసి ఉన్నాడు. ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా సంభవిస్తుంది. సమసప్తక వీక్షణ అంతా కూడా శనీశ్వరి వీక్షణ అంగారకుడు మీద రాశిని చూస్తున్నాడు. తర్వాత అంగారకుడు అంతా కూడా మీనరాశిని చూడడం అంతా కూడా శనీశ్వరుడు పరస్పర వీక్షణ అంతా కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక సందిగ్ధమైన పరిస్థితి ఈ కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన శత్రుగ్రహాలు పరస్పర వీక్షణ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం చికాకులు కానీ మానసికమైన అశాంతి కానీ జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఇటువంటి గ్రహస్థితి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అమ్మవారి దయ వల్ల మీకంతా కూడా క్షేమం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. ఈ యొక్క వరలక్ష్మి దేవి ఆరాధన అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా శ్రావణ మాసంలో అర్చిస్తూ ఉంటారు. అఖండ పుణ్యప్రాప్తి కోసం అంతా కూడా ఈ యొక్క సువాసిని అర్చన విధానాన్ని ఆచరించండి. శనగల్ని దానం చేయండి, వస్త్రదానం చేయండి. ముత్తైదులకంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి వస్త్రదానం చేయండి. రాజయోగం సిద్ధిస్తుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. కావున అందరికీ పుణ్యప్రదాయంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన ఆచరించండి, మహాలక్ష్మి ఆరాధన చేయండి, ఆవునైతే దీపారాధన చేయండి. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామార్చన అంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కావున విశేషమైన పుణ్యప్రాప్తి కోసం ఈ పరిష్కారం చేయండి, రాజయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషమైన పుణ్యప్రాప్తితోటి ఈ పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడతారు, అప్పుల బాధల నుంచి బయటపడతారు. కావున నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేయడం, ద్రాక్ష పళ్ళతో అభిషేకం చేయడం, నారికెల జలంతో అభిషేకం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, కార్య జయం కలుగుతుంది. మీకంతా కూడా సమయానికి ధనం అంతా కూడా మీకు అందుతుంది. కావున ఇటువంటి పుణ్య ఫలితాల కోసం పుణ్య కార్యాలని ఆచరించండి. ఈ యొక్క గ్రహస్థితి చంద్రమంగళ యోగం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ఇచ్చే పరిస్థితి. కావున మీకంతా కూడా శ్రేయోజాకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం మంచిగా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క చంద్రమంగళ యోగంలో ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా గురు చరిత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణం చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయాలి. తద్వారా మీకంతా కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మార్పులు జరగడానికి, అందరికీ కూడా సకాలంలో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. ప్రతినిత్యం కూడా వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ దేవాలయంలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, తమలపాకుతో పూజ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధిస్తే. కావున విశేషమైన పుణ్య ఫలితాలు అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా మీరు అమ్మవారి దేవాలయంలో ఖడ్గమాల స్తోత్ర పఠనాన్ని ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. శ్రావణ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా పుణ్యప్రాప్తి వచ్చే విధంగా చంద్రమంగళ యోగంలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా శ్రావణ మాసంలో అందరూ కూడా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేయాలి. వరలక్ష్మి రూపంలో అందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ యొక్క
దద్దోజనం నివేదన చేసిన అమ్మవారికి ప్రీతికరంగా శనగలంతా కూడా నివేదన చేసి ఈ యొక్క ముత్తైదులకంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి శనగలు కానీ ఈ యొక్క వస్త్రదానం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. పువ్వు తాంబూలం కానీ పండు తాంబూలం కానీ విశేషంగా దానం చేయాలి, అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వాయనాలంతా కూడా ఇచ్చుకోవాలి. సుగంధ ద్రవ్యాలన్నీ ప్రధానంగా చూసుకుంటే సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి విశేషంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం అఖండ పుణ్యప్రాప్తి వస్తుంది. ప్రధానంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక విశేషంగా మల్లెపూలతోటి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటారు, మల్లెపూలతోటి పుష్పాభిషేకం చేస్తుంటారు, తామర పూలతోటి అలంకరణ చేయడం కానీ అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా తేనెతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, తేనెతోటి శ్రీసూక్త విధానంగా లక్ష్మీ మూలమంత్ర విధానంగా మహాలక్ష్మి మూలమంత్ర విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శ్రావణ మాసంలో యజ్ఞాతి కృతులు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం, శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమం కానీ ఈ యొక్క పురుష సూక్త విధానంగా లక్ష్మీనారాయణ మూలమంత్ర విధానంగా యజ్ఞాతి కృతులు చేసుకోవడం కానీ గోమాత సేవ చేయటం వల్ల ప్రధానంగా ఉలవలు బొబ్బర్లు శనగలంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పించడం, ప్రతినిత్యం కూడా గోమాత సేవలో పాల్గొనడం, ఈ యొక్క తోటకూర కానీ గొంగూర కానీ సమర్పించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అవకాశం ఉంటే కనుక గోమాతకి ప్రతి శుక్రవారం రోజున ఈ యొక్క ప్రదోష వేళలో 6:30 నుంచి 7:30 లోపు కానీ 8 గంటల లోపు కానీ ప్రధానంగా గోమాతకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, పసుపు కుంకుమ గంధంతో గోమాతకు అలంకరణ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి. వ్యాపారంలో అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీకు ప్రమోషన్స్ రావడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క జూలై మాసంలో మీరంతా కూడా పరిష్కారాలు ఆచరించండి. అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి అవుతుంది. జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.